హాయ్ అండి, ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాండి. మీరు బాగుండాలని కోరుకుంటానండి. ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి. మనం ఇందులోనే 2 స్పూన్ల తిరువాత గింజలు వేసుకుందామండి. ఇవి బాగా చిట్టపట్టలాడాలండి. కొంచెం చిట్టపట్టలాడినాక మనం ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందామండి. ఇందులోనే మనం తెల్లగడ్డ కూడా వేసుకుందామండి. ఈ ఒక నిమిషం పాటు మనం దూర ఫ్రై చేసుకుందామండి. మనం ఇందులోనే పచ్చిమిర్చి వేసుకుందామండి. ఇందులోనే మనం కరివేపాకు కూడా వేసుకోవాలి. మనం ఇందులోనే ఎండుమిర్చి కూడా వేసుకుందామండి. ఈ ఒక నిమిషం పాటు దూర బాగా వేసుకుందామండి. మనం ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. నేనైతే 2 స్పూన్లు తీసుకున్నాండి. ఇది కూడా ఒక నిమిషం దూర వేయించుకోవాలండి. ఇప్పుడు మనం ఇందులోనే ఉల్లగడ్డ వేసుకుందామండి. ఉల్లగడ్డ కుక్కర్ షేప్ ఫ్రై చేసుకోవాలండి. ఒక నిమిషం ఉల్లగడ్డ వేగినాక మనం ఇప్పుడు ఈ మసాలాలన్నీ వేసుకుందామండి. ఇందాక చూపించినాం కదా, ఈ మసాలాన్ని వేసుకుందాం. మనం ఇందులోనే 1 స్పూన్ గరం మసాలా వేసుకుందామండి. ఇది ఒక నిమిషం పాటు బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు మనం ఇందులోనే 1 స్పూన్ కల్లుప్పు వేసుకుందామండి. మనం ఇందులోనే టమాటా వేసుకుందామండి. ఈ టమాటా వేసుకున్నాక మనం ఈ టమాటా మెత్తబడేదాకా మనం బాగా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు మనం ఇందులోనే నువ్వులు పల్లీలు నేను మిక్సీ చేసి పెట్టుకున్నాండి. ఈ మసాలా కూడా వేసుకున్నాం. ఇది వేయడం వల్ల బాగా రుచి వస్తుందండి కూర. ఇప్పుడు మనం ఇందులో 1 గ్లాసు నీళ్ళు పోసుకున్నామండి. సరిపోతాయండి. మనకు ఆల్రెడీ 5 నిమిషాల నుంచి టమాటా మగ్గింది. ఇప్పుడు మనం ఇందులోనే ఈ ఘాట్లు పెట్టుకునే గుడ్లు పెట్టుకున్నామండి. నేనైతే 6 గుడ్లు తీసుకున్నానండి. ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. మనం ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఈ మసాలా అంతా గుడ్డులో కూడా అవుతుంది. మనం ఒక 5 నిమిషాలు ఈ గుడ్డు సిమ్లో పెట్టుకొని చూడండి ఎంత చిక్కగా ఉందో. ఒక 5 నిమిషాల సేపు మగ్గబెట్టుకుందామండి ఈ కూర. అంతేనండి, కోడిగుడ్డు ఉల్లగడ్డ కూర. మనం ఇప్పుడు 5 నిమిషాలు ఉడికినాక లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకుందామండి. చపాతీ లేకైనా చాలా బాగుంటుందండి ఇది. చూడండి మసాలా బాగా చిక్కగా అయింది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంతేనండి, ఈరోజు వంట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనం ఇప్పుడు బంద్ చేసుకున్నామండి వంట. బాయ్ అండి. కొంచెం ఈ నెలలో వీడియోలు తక్కువగానే వచ్చాయండి, ఎందుకంటే వాళ్ళు పెద్దగా వంటలు లేవండి. చేసినట్టు ఎందుకని నేను చూపించడం లేదండి. మళ్ళీ ఈ పండుగ నెల అయిపోయినాక మళ్ళీ కంటిన్యూ చేస్తానండి వీడియోలు. బాయ్ అండి.